వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చేయూత పెన్షన్ డబ్బులను, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు భారీ అప్డేట్స్ని అయితే, మంచి శుభవార్తలు అయితే పెన్షన్ లబ్ధిదారులకు ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇది వరకు 2016 రూపాయల పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి 4016 రూపాయలు, ఇక ఇటు 4016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి 6016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే, గుడ్ న్యూస్ అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఎవరెవరికి పెన్షన్ డబ్బులు అంటే కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు, ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఇటు పెన్షన్ లబ్ధిదారులకు 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే, ఇక ఇటు మహిళలు అయితే ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల కోసం కూడా చాలామంది అయితే మహిళలు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే మహిళలు 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను కానీ తీసుకోకుండా, ఎటువంటి పెన్షన్ డబ్బులను తీసుకోకుండా, ప్రభుత్వానికి ట్యాక్స్ అనేది కట్టకుండా ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి అయితే అర్హులు. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది మహాలక్ష్మి పథకంకి అప్లై అనేది చేసుకోవడం జరిగింది. ఇక వీటిలో నుంచి 6 లక్షల మందిని అర్హతల జాబితాకి తీసుకున్నట్లు సమాచారం. ఇక అర్హత సాధించినటువంటి ఈ 6 లక్షల మంది మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే ఒకటి తర్వాత ఒకటి తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక అప్డేట్లకి, వివరాలకి వచ్చినట్లయితే, మొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ మొదటిగా 100 రోజుల నుంచి ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు ఇప్పటివరకైతే జమ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది మహిళలు ఈ మహాలక్ష్మి పథకం కింద ఇచ్చేటువంటి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే జమ చేయబడతాయని చాలామంది అయితే ఆలోచిస్తున్నారు. ఇక మనకి దాదాపు లేటెస్ట్గా చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి మనకైతే ఏదైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో చెప్పినట్లుగా చూసినట్లయితే మనకి ఏదైతే ఈ నెల చివరి ఆఖరులోపు అఫీషియల్ అప్డేట్ అనేది రానుంది. వచ్చిన నెల నుంచి, అంటే దాని తర్వాత ఏదైతే ఏప్రిల్ నెల ఉందో ఏప్రిల్ నెల నుంచి ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేస్తే, ఇక ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త అర్హత జాబితా సిద్ధం చేసి రిలీజ్ చేసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ డబ్బులు, అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.